ఇది పెరుగన్నం అండి. బ్రౌన్ రైస్తో చేసిన అన్నం ఇది. నైట్ అన్నం వండి పాలు కాకిచ్చి రెండు చల్లగా అయిన తర్వాత కొద్దిగా పెరుగు తోడేసుకోవాలండి. అప్పుడే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి. నేను పచ్చిమిర్చి వేయలేదు. కొంచెం చల్లగా ఉంటుంది కదండి, తోడుకోవడం కాస్త లేట్ అవుతుంది. అందుకని ఒక గ్రీన్ ఆకు ఏదన్నా వేయాలి. నేనైతే పుదీనాకు వేసానండి. కరివేపాకు కానీ పుదీనాకు కానీ వేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఇంక ఎండాకాలం స్టార్ట్ అయితే రోజు ఇది పెట్టాలండి. ఇంక పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ. మనం శీతాకాలం తినలేము కాబట్టి శీతాకాలంలో అయితే వారంలో 2 సార్లు 3 సార్లు చాలండి. ఇప్పుడు ఇంక ఎండాకాలంకి రోజు పెట్టుకొని తినాలండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా గుడ్ ఫుడ్ అండి ఇది. ఇది తినడం వల్ల కడుపు బాగా లోపల పేగులు అయ్యి బలంగా ఉంటాయండి. పేగులకు సంబంధించిన రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఈ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పెరుగన్నం అయితే చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు. దీనికైతే కొంచెం కారం పచ్చడి నంచుకోవాలి. చిన్నపిల్లలు అయితే కారం పచ్చడి నంచుకోరు కాబట్టి వాళ్ళకి ఉల్లిపాయ సరిపోతుందండి. ఈ టమాటా పచ్చడి బాగోదండి, ఇందులోకి నిమ్మకాయ బాగోదు. దీనికి ఆవకాయ కానీ పచ్చిమిర్చి కానీ లేదా కొంచెం ఏగిచ్చిన ఎండుమిరకాయ ఉంటుంది కూడా అండి, అది కూడా చాలా బాగుంటుందండి. విలేజ్లో అయితే ఎక్కువ ఏగిచ్చిన ఎండుమిరపకాయ ఇష్టపడతారు. ఇందులో ఏదైనా కర్రీ కూడా తాలింపు వేసుకొని తినొచ్చండి. దొండకాయ తాలింపు కానీ. బెండకాయ బాగోదులేండి, ఎందుకంటే బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి పెరుగన్నానికి బాగోదు. వీటికి ఎక్కువ సెట్ అయ్యేటివి బెండకాయ తాలింపు బాగోదు. కానీ దొండకాయ తాలింపు, క్యారెట్ ఫ్రై ఇలాంటివి అయితే చాలా బాగుంటాయండి. అందుకే పెరుగన్నం తినడం ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకు తినండి, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అండి ఇది. గుడ్ ఫుడ్ అండి ఇదైతే, ఎవరు మిస్ కావద్దు.